వస్తుంది మా 2000. 2000 ఎందుకు 4000 చేయలేదా ఇంకా చేయలేదు. వేస్తామన్నారు కానీ వేయలే. హేమంత్ రెడ్డి చేస్తామంటే ఓటేసినవా? ఇంకా అది అందరం కలిసి చేసేసినాం. ఒక్కటని కాదు వస్తుందని. అంటే ఏం చెప్తే మీరు ఓటేసిండ్రు? ఇక ఎన్నెన్నో చెప్తారు, అవన్నీ మనం పట్టించుకోం కదా. మా తిప్పలు లేదంటే ఒక 2000 చేతికి ఇచ్చిండ్రా? 2000 లేదు, ఏం లేదు డబ్బులకి అన్నీ ఏదో పథకాలు అవి ఇవి అన్నందుకు నమ్మినాము, వేసినాము అంతే. అప్పటి నుండి వేస్తుంటే అదే వేసినాము. అంతకుముందు కేసీఆర్ కూడా అంతే వేసినాము. వాళ్ళకి ఎవరు వచ్చే వాళ్ళకి వేస్తామ్మా అంతే. ఎవరు వచ్చి ఆ టైంకి 2000 ఇచ్చి 2000 ఏం లేదు. మా లంచాలకేమో మేము ఇదిగా మనకి పనులు చేసేటోళ్ళు కావాలని మేము వేసుకుంటాం. ఏం చేస్తలేము, అప్పుడు ఏం చేద్దాం మనం. మరి ఒకసారి ఏంటి వాళ్ళ వైపు నుంచి సపోర్ట్ లేనప్పుడు రెండోసారి ఏ విధంగా ఓట్లేసారు? ఇక అంతా మా పిల్లలు ఆడ ఈడ తిరుగుతుంటారు కదా. ఓ పారి వాళ్ళ సపోర్ట్ ఉంటుంది, మా సపోర్ట్ ఉంటుంది. అందరం కలిసి చేసుకుంటాం. ఇప్పుడు నలుగురం కలిస్తేనే ఏదన్నా పని అవుతుంది, ఒక్కరం కాదు. మీకు మిమ్మల్ని పట్టించుకోవడానికి మీకు ఇక్కడ సంబంధించిన వాళ్ళు ఎవరైనా? ఇక్కడ అంటే మేము కాచిగూడ కాడ ఉంటుంది. ఇక్కడ మాకు ఆట నుండి తీసేసి ఇక్కడ ఇందరమ్మ ఇండ్లకి ఆయన రాజశేఖర్ ఉన్నప్పుడు ఇంకా చచ్చిపోతాడు. ఈ నెల కనంగా మేము ఇంట్లోకి వచ్చిన మాట నుండి ఆయన అప్పటి నుండి ఈడనే ఉన్నాము. ఇక్కడ వచ్చినది ఆయన తరపున కిషన్ రెడ్డి. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీకు ఏమైనా ఇబ్బంది కలగడం గానీ, అంటే ఈ ప్లేసులు గవర్నమెంట్ ఇచ్చింది మీకు అట్లా గానీ? కరెంట్ ఉండలే, నల్లలు ఉండలే, బాత్రూమ్లు సరిగా చేసిండ్లే, అన్ని మేము కట్టుకున్నాము. ఇండ్లకు కూడా కట్టుకున్నాము. రిజిస్ట్రేషన్ మీ అందరి పేరు మీద ఎవరు ఉంటే వాళ్ళకు ఉన్నాయి, పాటా కాగితాలు ఉన్నాయి. ఒక ఇబ్బందులు ఉన్నోళ్ళు వాళ్ళు అమ్ముకుంటున్నారు, వాళ్ళ ఇబ్బందులు తీర్చుకుంటున్నారు. చెప్పలేం కదా మా చెత్తలో ఎంత వస్తుందో ఏమన్నా. అది నాకు సత్తబండ్లు లేదు. పోతారా? నాకు సత్తబండి లేదు, మా ఇంట్లో లేదు, మా ఫ్యామిలీ. ఇక ఆఫీసులలో పని చేస్తాం. ఏదైనా పని దొరికితే పోతా, లేకుంటే లేదు. మా నేను ఇంటికాడనే పని చేత కాదు, ఇంటికాడనే ఉంటాను. సత్తబండ్లు ఉన్న వాళ్ళు అది చేసుకుంటారు. సత్తబండ్లు లేని వాళ్ళము ఏడన్నా ఇక మీ అట్టేటోళ్ళు ఇండ్లలో పనింది రాని తోలుకొని పోతే మేము చేసుకుంటాం. ఇంకా లేకుంటే చేత కాకుండా ఇంటికాడ ఉంటాం. ఇంకా పింఛన్ వచ్చిన మందులకి, హాస్పిటల్కి, సూదులకి, మందులకి సరిపోతాయి మావి. అది ఒక్కొక్క ఇంట్లో అంటే మా ఇంట్లో అయితే ఫ్యామిలీ ఎక్కువ ఉంది. అన్ని రకరకాలుగా మేము మాకు సత్తబండ్లు లేవు, పోతే పని చేసుకోవాలా, లేకుంటే ఒకటే బియ్యం కార్డులు కూడా ఇవ్వలేదు. ఇస్తామంటున్నారు కానీ ఇంకా ఇవ్వలే. అందరం ఒకటే ఇంట్లో ఉన్నాం, ఇస్తామంటున్నారు కానీ ఇంకా ఏది రాలేదు. ఒకటే కార్డు మీదనే ఇక ఇట్లా వాళ్ళు తినని వాళ్ళ కాడ తీసుకొని కొనుక్కొని తింటాం. పూటకి 4 కేజీలు అవుతాయి మాకు వండుకొని అందరం తింటే. ఇంకా లేకుంటే ఇంకా అంతే. బయటికి ఏమన్నా ఫ్రీ బస్ ఎక్కడం కానీ ఎప్పుడన్నా వెళ్ళడం కానీ ఏదన్నాగా చిన్నది ఆధార్ కార్డు చేసుకున్నా, 5-6 మాటలేమో ఫ్రీ బస్ ఎక్కినాను, లేదనకూడదు. హాస్పిటల్ కి ఎప్పుడన్నా బాగోలేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే రామకృష్ణ మఠంకి పోయినా గానీ గవర్నమెంట్ మందులు మింగిన బస్సు దవాఖాన్లు అవి ఇవి. నాకు ఆరోగ్యం బాగాలేక చెట్టు కాలే, ఎర్రగడ్డకు కూడా పోయి వచ్చిన చెట్టు కాలే. ప్రైవేట్ లో చేయించుకున్నందుకు కొంచెం దమ్ము మందులు పని చేయలేదా? నాకు వాడలేదమ్మా. అసలు గవర్నమెంట్ హాస్పిటల్ కి ప్రైవేట్ హాస్పిటల్ కి అంటే ప్రైవేట్ హాస్పిటల్లో చూయించుకుంటే బాగుందన్నారు కదా. ఎందుకు అనిపించింది అట్లా? అంటే మందులు ఇచ్చే విధానమా లేదంటే చూసే విధానం కూడానా? చాలా తేడా ఏమన్నా ఉందా? చాలా తేడానే ఉంది. అప్పుడు చేత చూపించుకున్నా తక్కువ కాలే, 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు ప్రైవేట్ లో మింగుతుండగానే నాకు మంచిగా ఉంది, లేచి ఇట్లా బాగా కూర్చుంటున్నా. అవి మింగిన ఎంత మింగినా గానీ మింగుతున్నా గానీ చెట్టు అయితే లేకుండా ఉండే. ప్రైవేట్ చెప్పుల బజార్లా నారాయణ డాక్టర్ అని వాళ్ళ నాన్న ఉండే, వాళ్ళ నాన్న చనిపోయిండు, ఆయన పెట్టుకున్నాడు. ఆడ మందులు తీసుకుంటే వారాన్ని 10 రోజులకి వారానికి 1000 రూపాయలు 1200 అవుతాయి. అంత తప్పితే ఇంకా ఏం లేదు. అవి మింగితేనే మంచిగా ఉంటాను నేను. ఆ పని డ్యూటీలు గిటీలు ఏం లేవు, ఉద్యోగాలు ఏం లేవు. ఇప్పుడు ఇప్పుడే పని చేసి ఇండ్లు వేరే ఇండ్లలో ఆడ బడమసమ్మ కాడ పని చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రన్ అవుతుంది, ఫ్రీ బస్ ఒకటి పెట్టారు, లేదంటే పెద్దవాళ్ళకి 4000 పెన్షన్ చేస్తామన్నారు. ఇంకా చేయలేదు. 2 ఏళ్ళు గడిచిపోయింది, 3 ఏళ్ళు అవుతుంది. ఇంకా ఇవ్వలేదు. ఇచ్చాడని ఆశ ఇచ్చినాము కానీ ఇవ్వలేదు.
ఇస్తాడంటే అది అసలు నమ్మకం ఉందా? ఏమో దేవుని సిద్ధమా మాది, వాళ్ళ మా అదృష్టం తినేటందుకుందో లేదో చెప్పలేము. అసలు ప్రభుత్వం మీకు ఏమైనా కల్పిస్తుంది అనే ఆశలో కూడా మీరు ఎవరు లేరు ఇక్కడ. ఇంకా ఇక్కడ ఏరియాకి పెద్ద ఒక మంచి లేడు మా ఏదన్నా చాదీయ చేయడానికి. మీకు ఏదైనా కష్టం వస్తే మరి ఎవరికి చెప్పుకుంటారు? మేము మా ఇండ్లు అట్నుంటి వచ్చిన 40 ఇండ్లలో ఏదన్నా చావులు కానీ ఏదన్నా గొడవలు కానీ మేమేం చూసుకుంటాము. హాస్పిటల్ పోతాము. ఏదన్నా అవసరం ఉన్నప్పుడు బుడ్డ గోపాల్ ఉన్నాడు, హేమంత్ రెడ్డి, వాళ్ళ తరఫున వాళ్ళు వలుకుతారు, ఇల్లు వలుకుతారు. ఒక్కొక్క పారి వాళ్ళ కాటికి పోయి కలుసుకుంటాం అంతే, ఇంకంత తప్ప ఏం లేదు. అయితే పని అవుతుంది, అవ్వకపోయినా అంతే. మేము వాళ్ళతో పోలీసులతో వాళ్ళతో మాట్లాడుకుంటాం, కథం. వాళ్ళదేందో మాదేందో, మేము మా బతుకులు మాదే, వాళ్ళ బతుకులు వాళ్ళవి. బీద బతుకులు అంటే ఒక రీతిగా బాధగా అన్ని రకాలు ఉంటాయి. అవి చెప్పుకుంటే బయట పడతాం, చెప్పుకోకుంటే ఇంట్లో ఉంటాం అంతే. ఇవి తప్ప ఇంకా ఏం లేదు, సాధించేది ఏం లేదు, ఏం ఎంటేసుకొని పోయేది ఏం లేదు. మళ్ళీ ఇంట్లోకి 2000 ఇస్తాను, 2500 ఇస్తాను అన్నాడు. ఏదో 2500 ఇస్తాను, చదువుకునే పిల్లలకి స్కూటీలు ఇస్తాను, ఆడవాళ్ళకి ఇచ్చాను అన్నాడు కానీ మగ పిల్లలకి ఏది ఆధారం లేదు చూడుమా. అది మన ప్రభుత్వం వాళ్ళు ఎవరెవరు మా పిల్లలు కానీ 10 చదువుకున్నారు కానీ ఎవరికి జాబులు లేవుమా. కాదు ఇప్పుడు మీరు మొత్తం కూడా మీకు ఇబ్బంది ఉంది ఇట్లా అంటూ చెప్పేసి చెప్తున్నారు కదా, మగవాళ్ళు లేదు ఆడవాళ్ళకి ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు కదా. రేపు మళ్ళీ ఎవరికన్నా కాదు ఇప్పుడు వీళ్ళు మంచిగా మనకేం చేయలేదు, నెక్స్ట్ కేసీఆర్కి ఇద్దాము లేదా బీజేపీకి ఇద్దాం, అట్లా ఏమన్నా మీకు మీరు మాట్లాడుకుంటారా? ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు మన ఇంట్లో కట్టుకొచ్చినప్పుడు ఒక నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతాం, అంత తప్పితే ఏం లేదమ్మా. ఎవరిష్టం ఎవరిష్టం వాళ్ళది. అవి పేర్లు రామ్నగర్ లో పడితే వాటికి పోయి వేసి రావాలి, ఎందుకంటే ఓటు ఉండాలని ఒక్కొక్కరిది ఒక సాట పోయి పడి ఉంటది. దానిని మనం ఎత్తుక్కుంటే ఆడపోతే పోతారు, లేకుంటే ఆ టైంలో అంతే. కాదు ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి అంతకుముందు కేసీఆర్ ఉండేవాళ్ళు కదా, ఆయనకు కూడా అంతేనే. మరి ఆయన ఏమన్నా చీరలు పంపిణీ చేయడం, చీరలు ఇచ్చినాడు, స్టోర్ లా మంచికి చీరలు ఇచ్చినాడు, చీరలు ఇచ్చినాడు మా తీసుకున్నాం మేము.